ఓకే. ప్రీవియస్ క్లాస్ రివిజన్ అయిపోయిందా? మళ్ళీ పెండింగ్ పెట్టుకున్నారా? సో, ఎప్పటిదప్పుడు రివిజన్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. పెండింగ్ పెట్టేసుకుంటే మీకే కష్టం అయిపోద్ది. సో, ట్రై టు కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏ లెసన్ అయితే ఆ రోజు అయిపోద్దో దానికి సంబంధించిన రివిజన్ క్లాస్ నోట్స్తో పాటు టెక్స్ట్ బుక్ కూడా ఆ రోజే కంప్లీట్ చేసేసుకోండి. సో, మీకు ఈజీ అయిపోద్ది. ఓకేనా? అన్నీ ఒకటిసారి చదవాలి అంటే మళ్ళీ కష్టం అయిపోద్ది, చదవాలనిపించదు. ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకేనా మీకు? ఓకే డన్. సో, హ్యూమన్ ఫిజియాలజీ స్టార్ట్ చేసాం కదా, దాంట్లో మనం నెక్స్ట్ లెసన్ వచ్చేసి కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఓకేనా? దీంట్లో మనము అంటే ఇక్కడ నుండి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ అయినా కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తాయి. ఇక్కడ మీరు నార్మల్గా ఎట్లా అంటే హార్మోన్ ఏంటి, దాని లొకేషన్ అండ్ ఫంక్షన్ ఏంటి, ఈ 3 అనేది టోటల్ హోల్ క్లాస్ మీద వీటి మీదనే ఫోకస్ చేయండి. సో వీటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 మాత్రమే పిల్లర్స్ అన్నమాట ఈ లెసన్కి. హార్మోన్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఫంక్షన్ ఏంటి. ఓకేనా? సో ఈ లెసన్లో వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్, నెక్స్ట్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ ఒకటి చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ ఆఫ్ హార్ట్, కిడ్నీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ నుండి. ఓకేనా? నెక్స్ట్ మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్. ఓకే డన్. సో ఇంతకుముందు మనం నర్వస్ సిస్టమ్ చూసాం కదా. నర్వస్ సిస్టమ్ ఆల్మోస్ట్ అన్ని న్యూరో సెక్రేటరీ సెల్స్ అన్నీ తీసుకెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మీకు కొన్ని యానిమేటెడ్ వీడియోస్ కూడా చూపించాను, ఇంపల్స్ అనేది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి. క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు చూశారు, అటెండ్ కాని వాళ్ళు చూడండి, రికార్డెడ్ క్లాసెస్లో ఉంటాయి. ఓకేనా? సో నార్మల్గా కోఆర్డినేషన్ ఏంటి? కోఆర్డినేషన్ అంటే మనకు తెలిసిందే, అన్నీ కూడా ఆర్డినేషన్లో దానికి కావాల్సిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, అలాగే వర్క్ ఏదైనా కానీ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అన్ని ఆర్గన్స్ అనేవి ఒక విధంగా పనిచేస్తాయి అన్నమాట. సో దాన్ని కోఆర్డినేషన్ అంటున్నాం. దీనికి కూడా ఎగ్జాంపుల్ చూసాం మనం. ఎట్లా అంటే ఒకవేళ రన్నింగ్ చేసిన తర్వాత స్వెట్ అయిన తర్వాత హార్ట్ బీట్ రైజ్ అవ్వడం, బ్లడ్ రైజ్ అవ్వడం అని వచ్చేసి హార్ట్ బీట్ రైజ్ కాగానే ఆటోమేటిక్గా బ్లడ్ అనేది రిలీజ్ అయిపోద్ది. తర్వాత బ్రీతింగ్, ఓకేనా, స్వెట్ ఆటోమేటిక్గా స్వెట్గా రావడం. సో ఇవన్నీ కోఆర్డినేటింగ్గా జరుగుతాయి. వెన్ వి స్టాప్, ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే స్టాప్ చేస్తామో వాటి యొక్క రెస్టింగ్ పొజిషన్లకు అవి రిటర్న్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ కోఆర్డినేటింగ్ వీనే. సో ఇవి కూడా ఇప్పుడు మనం చూసే నర్వస్ సిస్టమ్ కూడా ఒకదానికి లింక్ అయి ఉంటుంది కదా, ఇంకొక కోఆర్డినేషన్ ఉంటుంది కదా. సో ఈ కోఆర్డినేషన్ కెమికల్ కోఆర్డినేషన్ అంటే కెమికల్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ హార్మోన్స్ అన్నమాట. ఓకేనా? హార్మోన్స్ అన్నమాట. ఇప్పుడు ఇవి ఏంటంటే 2 వేస్లో జరుగుతాయి. ఈ కోఆర్డినేషన్ అనేది 2 వేస్లో జరుగుతుంది. ఏంటి అని అంటే నర్వస్ ఒకటి, దాని ఇంకొకటి వచ్చేసి ఎండోక్రైన్. ఓకేనా? ఎండోక్రైన్. ఓకే. నెక్స్ట్ నర్వస్ వచ్చేసి ఏంటి అని అంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది స్పీడ్గా రీచ్ అయ్యిద్ది. ఏదైతే ఉందో సెల్స్ నుండి, నర్వ్ సెల్ నుంచి ఇంకో నర్వ్ సెల్కి మనం సెనాప్స్ ద్వారా చూసాం. సెనాప్స్ ద్వారా ఎట్లా రీచ్ అయిపోద్ది తొందరగా, న్యూరో సెక్రేటరీ సెల్స్ నుండి సినాప్టిక్ లెఫ్ట్ నుండి పాస్ అయిపోద్ది ఇన్ఫర్మేషన్ అనేది, అది ఫాస్ట్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఎండోక్రైన్లో మాత్రం ఏంటి అంటే ఎండోక్రైన్ ఆర్ ఇక్కడ ఎగ్జోక్రైన్ బోత్ ఉంటాయి. ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ ఇవన్నీ గ్లాండ్స్. ఇవేంటి డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఏంటి అంటే ఇది స్లోగా చేస్తుంది. సో ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే కెనాట్ రీచ్ ఆల్ సెల్స్, ఆల్ ప్లేసెస్ ఆర్ ఆల్ సెల్స్. సో ఇక్కడ ఏంటంటే అన్ని ప్లేస్లకి ఈ సెల్స్ అనేవి న్యూరో సెక్రేటరీ సెల్స్ కానీ ఏవైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాయో నర్వస్ సిస్టంలో నర్వ్స్ ద్వారా,
సో అవి అన్ని ప్లేసెస్కి రీచ్ కాలేదు. మనం బ్లడ్లో కూడా చూసాము, అన్ని ప్లేసెస్కి రీచ్ కానప్పుడు ఆర్బీసీసీ లింఫ్ ద్వారా వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ కావు. ఎట్లా నవ్ సెల్స్ అనేవి రీచ్ కావు. సో ఇవి బ్రెయిన్ ఏం చేసిందంటే మనకు ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి క్రియేట్ చేసింది. ఈ గ్లాండ్స్ ద్వారా ఎక్కడికైతే ఏదైతే టార్గెట్ ఉందో దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది అన్నమాట. సో అక్కడ ఆ ప్లేసెస్కి ఇవి రీచ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇవేంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్ నథింగ్ బట్ న్యూరో సెక్రేటరీ సెల్స్ అవి ద్వారా ఇవి రీచ్ అయిపోతుంది. ఎలా నర్వస్ సిస్టంలో ఇదంతా. ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్కి వచ్చేసరికి అంటే ఏంటి, హార్మోన్స్ యూజ్ చేసుకుంటుంది. సో ఇది ఓకేనా. నర్వస్ సిస్టమ్కి ఎండోక్రైన్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ అది. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఎండోక్రైన్ సిస్టమ్. సో ఇది 2 టైప్స్ అనుకున్నాం కదా. సో దాంట్లో ఇది ఏంటి అంటే నర్వస్ సిస్టమ్ ఆల్రెడీ చూసాం మనం. సో ఇది ఎండోక్రైన్ సిస్టమ్కి సంబంధించిన లెసన్ అనమాట. దీంట్లో ఏమన్నా మనం గ్లాండ్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా, అంటే హార్మోన్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా. ఓకే, దీంట్లో ఏంటంటే గ్లాండ్స్ ఉంటాయి మెయిన్గా. గ్లాండ్స్ అనేవి 2 టైప్స్గా ఎట్లా ఉంటాయంటే కొన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఓకేనా. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే సపోజ్ ఇదొక గ్లాండ్ ఇదొక గ్లాండ్ ఉంది బాడీలో, ఎక్కడనో స్పెసిఫిక్ పార్ట్లో ఒక గ్లాండ్ అనేది ఉంది. సో దీని యొక్క యాక్షన్స్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చెప్పాను నేను, ఓకే, ఏదైతే నర్వ్ సెల్స్ అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోతుందో ఆ ప్లేస్కి ఈ ఏవైతే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉన్నాయో అవి మెసేజెస్ పాస్ చేస్తే ఇది అనేది యాక్షన్ ఎలా ఉంటుంది, స్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాను. సో దాంట్లో టూ వేస్ ఉన్నాయి అవి ఎట్లా రీచ్ అవ్వాలని చెప్పేసి. అవి 2 వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎండోక్రైన్ వే ఒకటి, ఎగ్జోక్రైన్ వే అనేది ఒకటి ఉంది. ఎండోక్రైన్ వే ఎట్లా అంటే ఒక గ్లాండ్ నుండి తన టార్గెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది ఒక టార్గెట్, ఈ టార్గెట్కి రీచ్ కావాలి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ ఒక గ్లాండ్ ఉంది. సో ఇది ఒక డక్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ డక్ట్ ద్వారా ఈ గ్లాండ్ అనేది దాని సెక్రేషన్ పంపిస్తుంది. హార్మోన్స్ సెక్రేషన్స్ అనేవి మళ్ళీ హార్మోన్స్, ఇవి హార్మోన్సే ఇస్తాయి, ఈ గ్లాండ్స్ కూడా హార్మోన్సే ఇస్తాయి. హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఆ ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం న్యూరో సెక్రేటరీ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాయి కదా న్యూరన్స్ నుంచి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి. యాజ్ సేమ్ వే ఏంటి అని అంటే ఇక్కడ గ్లాండ్స్కి వచ్చేసరికి హార్మోన్స్ అనేవి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్తున్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రోత్ హార్మోన్ ఉంది, అది దేనికి రెస్పాన్సిబుల్, గ్రోత్కి రెస్పాన్సిబుల్. ఓకేనా. ఆ రెస్పాన్సిబుల్ ఎందుకనంటే అది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది. హార్మోన్లో ఆ గ్రోత్ ఎంత చేయాలి, ఒక పర్సన్ చూడండి డిఫరెంట్ గ్రోత్స్ ఉంటారు. సో అది ఏంటంటే ఆ హార్మోన్ ఆ టార్గెట్ ఎక్కడైతే టార్గెట్ ఉందో, ఇప్పుడు బోన్ లెంత్ వరకు, ఇప్పుడు హార్మోన్స్ అంటే మనం చిన్నప్పటి నుండి మనం చూసుకుంటే హ్యాండ్స్ పెరుగుతాయి, లెగ్స్ పెరుగుతాయి. సో బోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బోన్ లెంత్ని తీసుకెళ్ళి ఆ బోన్ వరకు హార్మోన్స్ తీసుకెళ్ళి ఆ బోన్ లెంత్ని పెంచుతాయి. సో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళింది ఎవరైనా అంటే హార్మోన్స్. ఓకేనా. ఆ హార్మోన్స్ ఇది నుండి ఇప్పుడు గ్లాండ్ నుండి టార్గెట్ అన్నమాట. ఏది ఇప్పుడు బోన్ అనేది టార్గెట్ అయితే, నాట్ ఓన్లీ బోన్, ఇంకా వేరే కూడా ఉంటాయి మన బాడీలో. సో ఒక బోన్ అనేది టార్గెట్ అయితే ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ కావాలంటే ఒక డక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన సలైవా ఉంది, సలైవా కూడా ఎండోక్రైన్ గ్లాండ్. దాంట్లో ఏంటంటే డక్స్ ఉంటాయి. డక్స్ ద్వారా ఇప్పుడు మన జా నుండి సలైవా క్రియేట్ కావాలి, డక్స్ ఉంటాయి అన్నమాట. ఆ డక్స్ ద్వారా ఆ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినప్పుడు మన సలైవా అనేది మన మౌత్లోకే వచ్చేస్తుంది. సో ఇది. సో ఎట్లా వస్తుందంటే డక్స్ ద్వారా వస్తుంది. ఎండో అని అంటే లోపల, గుర్తుపెట్టుకోండి ఈజీగా చెప్పాలంటే లోపల నుండి వస్తున్నాయి హార్మోన్స్. ఎండో లోపట, ఎగ్జో అంటే అవుట్ సైడ్. ఓకేనా. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే డక్ నుంచి వచ్చేస్తున్నాయి. ఓకేనా. దీని డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ దేర్ సెక్రేషన్స్
ఎగ్జో వచ్చేసి డక్స్ నుండి, సారీ మీకు రివర్స్లో చెప్పాను. అండ్ ఎండో వచ్చేసి బ్లడ్ వెజల్స్. సో ఇప్పటిదాకా చెప్పిందంతా ఎగ్జో, నేను ఇది రివర్స్ ఆర్డర్లో రాసాను ఓకేనా. ఎగ్జో ఏంటి అని అంటే డక్స్ నుండి ఏదైతే ఇప్పుడు గ్లాండ్ ఉందో దాని టార్గెట్ వరకు రీచ్ కావాలంటే ఎగ్జోక్రైన్ ద్వారా అంటే టార్గెట్ ఎగ్జో అవుట్ సైడ్. ఎండో లోపల అంటే విత్ బ్లడ్ వెజల్స్తోనే వెళ్ళిపోతుంది. సో మీకు ఎలా చెప్పాలి అని అంటే నార్మల్గా 1 సెకండ్. ఎండోక్రైన్ అనుకుంది. సో ఇది సో ఎగ్జోక్రైన్ ఏంటి అని అంటే నార్మల్గా ఇక్కడ నుండి హార్మోన్ అనేది టార్గెట్కి త్రూ డక్ రీచ్ అయిపోతుంది. డక్ యూజ్ చేసుకొని ఒక వే అనేది యూజ్ చేసుకొని ఒక పాత్ యూజ్ చేసుకొని అవి సెక్రేషన్స్ అనేవి టార్గెట్ వరకు రీచ్ అవుతుంది. వేర్ కమింగ్ టు ద ఎండో ఏంటి అని అంటే బ్లడ్ వెజల్స్. సో వీటికి డక్స్ అనేవి ఉండేవి అన్నమాట. డక్స్ అనేవి ఎండోక్రైన్లో ఉండేవి. సో ఎండోక్రైన్లో ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు బ్రెయిన్ నుంచి సెక్రేషన్స్ వస్తాయి. బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, హైపోథాలమస్ నుండి కొన్ని సెక్రేషన్స్ వస్తాయి. ఓకే, ఆ సెక్రేషన్స్ ఎక్కడనో లెగ్ పార్ట్లో కానీ కిడ్నీలో వరకు డక్స్ ఉండవు కదా. కిడ్నీలో కొన్ని సెక్రేషన్స్ కావాలి. ఇప్పుడు మనకి హెపాటిక్ దగ్గర సెక్రేషన్స్ కావాలి, హెపాటిక్ సెల్స్ దగ్గర సెక్రేషన్స్ కావాలి అని అంటే బ్రెయిన్ నుండి హైపోథాలమస్ నుండి కిడ్నీ వరకు డక్స్ అనేవి కష్టం. ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ స్కెల్టన్ ఉంటుంది కదా. స్కెల్టన్ సిస్టమ్తో అసోసియేట్ అయినప్పుడు ఈ డక్స్ని ఇక్కడి వరకు రీచ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు సలైవా అనుకోండి, ఎగ్జోక్రైన్లో ఏమైపోతుందంటే సలైవా జా నుంచి వస్తుంది, జా నుండి డైరెక్ట్ టంగ్ వరకు తీసుకురావడానికి చిన్న లొకేషన్స్ అవి. సో చిన్న లొకేషన్స్లో ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఏంటి అని అంటే డక్స్ క్రియేట్ చేసుకుంటాయి. లెంత్ తక్కువ ఉంది అని అంటే అవి అంటే నియర్ బై టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నియర్ బై టార్గెట్స్లో వచ్చేసరికి ఏవైతే ఉంటాయో అవి ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, డక్స్ ఉంటాయి నియర్ బై. అదే లాంగ్ ఉంది అని అంటే లాంగ్ వరకు ఉంది అని అంటే అక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే అక్కడి వరకు ఇప్పుడు ఇది గ్లాండ్ ఉంది, ఆ టార్గెట్ చాలా దూరం ఉంది. సో ఈ గ్లాండ్ సెక్రేషన్స్ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో అవి టార్గెట్ వరకు రీచ్ అవ్వాలంటే అంతప్పుడు డక్స్ అయితే లేవు. మరి ఎలా అని అంటే ఇప్పుడు మనం బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్లో మళ్ళీ అన్నీ వస్తాయి, ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ, లింఫ్ అన్నీ వస్తాయి. సో ఈ బ్లడ్ వెజిల్స్ అనేవి ఏంటి అయితే మనం చూసాం కదా బ్లడ్లో వెయిన్స్, ఆర్టరీస్ రెండు ఉంటాయి. ఇవి వెయిన్స్, ఆర్టరీస్ అయితే త్రూ అవుట్ ద బాడీ ఉంటాయి. సో త్రూ అవుట్ ద బాడీ ఉంటాయి కాబట్టి ఈ సెక్రేషన్స్ ఏం చేస్తాయంటే ఈ గ్లాండ్ ఏదైతే ఆ బ్రెయిన్లో ఉంటుందో ఆ గ్లాండ్ అనేది ఈ వెజిల్స్లోకి సెక్రేషన్ ఇస్తుంది. ఓకే, ఈ వెజిల్స్కి సెక్రేషన్ ఇవ్వగానే ఇవి ఏం చేస్తాయంటే త్రూ ద బ్లడ్ వెళ్ళిపోయి ఆ టార్గెట్ వరకు రీచ్ అయిపోయి దాని యొక్క యాక్షన్ కంటిన్యూ చేస్తుంది అన్నమాట. సో ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాండ్ ఉందమ్మా. ఈ గ్లాండ్ ఎండోక్రైన్లో ఎట్లా జరుగుతుందంటే ఈ గ్లాండ్ నుంచి వచ్చే సిక్రేషన్స్ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో అవి బ్లడ్ వెజల్స్లోకి పంపిస్తుంది. బ్లడ్ వెజల్ ఏం చేస్తుంది, బ్లడ్ అనేది టోటల్ త్రూ అవుట్ ద బాడీ ఉంటుంది కాబట్టి టార్గెట్కి రీచ్ అయినప్పుడు ఆ టార్గెట్ మీద ఇది ఎక్కడైతే ఈ హార్మోన్ ఏదైతే సెక్రేషన్ ఉందో ఈ బ్లడ్ వెజిల్లో ఆ సెక్రేషన్ అనేది ఇంట్లోకి రీచ్ అయిపోద్ది. సో ఇక్కడ జరగాల్సిన ఏదైతే పని ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది ఇక్కడ జరిగింది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం అక్కడెక్కడనో జరుగుతున్న సెక్రేషన్ టార్గెట్కి ఎట్లా రీచ్ అయిపోద్ది? సేమ్ వేరే కూడా మన త్రూ అవుట్ ద బాడీ బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, ఎక్కడైనా హార్మోన్స్ స్టక్ అవ్వచ్చు కదా, ఇక్కడనే ఎందుకు ఆ టార్గెట్ వరకు ఎట్లా వస్తుందంటే ఇక్కడ రిసెప్టర్స్ ఉంటాయి.
టార్గెట్ దగ్గర రిసెప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసిందే వైఫై ఇప్పుడు ఆన్ చేస్తాం. ఏదైనా ఫోన్‌కి మీరు ఏదన్నా హాట్‌స్పాట్ గానీ డేటా అయిపోగానే మమ్మీదో, డ్యాడీదో హాట్‌స్పాట్ ఆన్ చేసుకుంటాం. మీ పక్కన వాళ్ళకి గూడా ఆ హాట్‌స్పాట్ నేమ్ కనిపిస్తది. కానీ మీకే ఎందుకు కనెక్ట్ అయితది అనంటే మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తారు. ఆ పాస్‌వర్డ్ ఏంటి అంటే ఇక్కడ రిసెప్టర్స్. సో, ఇక్కడ నుండి వస్తుంది సిగ్నల్ అనేది వస్తుంది. ఇక్కడ పాస్‌వర్డ్ ఏంటి అంటే ఇక్కడ రిసెప్టర్స్ ఉన్నాయి. సో, ఆ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే వీటిని క్యాప్చర్ చేస్తాయి. ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో వాటిని క్యాప్చర్ చేసుకుంటాయి. సో, ఈ టార్గెట్ ఏది ఉంటదో అవి రిసెప్టర్స్తోనే ఉంటది. సో, ఇక్కడ. సో, క్లియరా ఇక్కడి వరకు? ఇంకేమైనా డౌట్ ఉందో దీంట్లో? లేదు మ్యామ్. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి హార్మోన్. హార్మోన్ అంటే ఏంటి? హార్మోన్ అంటే నార్మల్‌గా గ్లాండ్స్ నుంచి వస్తున్నాయి కదా! అవేంటి అంటే బయోజెనిక్. బయోజెనిక్ అనంటే అవి న్యాచురల్‌గానే క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు మార్కెట్‌కెళ్ళి మనం హార్మోన్స్ అయితే కొనుక్కొచ్చుకోలేం కదా! సో, అవేంటి అంటే న్యాచురల్‌గా క్రియేట్ అయితాయి. ఇప్పుడు నార్మల్‌గా ఆర్టిఫిషియల్ హార్మోన్స్ తయారు చేసి మనకేదైనా రెసిస్టెన్స్ ఉంటే అవి ఇస్తున్నారు గానీ, అవి ఎట్లా అంటే వెజిటబుల్ పండడానికి అవి ఇస్తున్నారు. బట్ బేసికల్లీ ఏంటంటే హార్మోన్స్ అనేవి బయోజెనిక్‌గానే ఎక్కువ ఉంటాయన్నమాట. సో, అవేంటి ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడొచ్చే మీ ఎన్‌సీఈఆర్‌టీ గానీ, మీ స్టేట్ బుక్ ప్రకారం కొత్త కొత్త డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్‌లో ఏమి ఇంక్లూడ్ చేశాడంటే హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియన్స్. హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియన్ సబ్స్టెన్స్. అంటే దాంట్లో హార్మోన్స్‌లో న్యూట్రియన్స్ అనేవి ఉండవని. ఓకే. మళ్ళీ ఇవేంటి అనంటే కెమికల్ మెసెంజర్స్. ఎందుకంటే కెమికల్స్ నథింగ్ బట్ హార్మోన్ ఏదైతే ఉందో అవి మెసెంజర్ అన్నమాట. అది ఇన్ఫర్మేషన్ కెమికల్స్‌ని తీసుకొని అవి తీసుకెళ్తున్నాయి కాబట్టి దే ఆర్ మెసెంజర్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇది ఎట్లా జరుగుద్ది అంటే ఇంట్రాసెల్యులర్, ఇంట్రాసెల్యులర్. అంటే సెల్ లోపల జరుగుతుంది ఇది మొత్తం. మళ్ళీ ఎక్స్ట్రా సెల్యులర్ అంటే అవుట్ సైడ్. ఇంట్రాసెల్యులర్ ఇదంతా. ఓకేనా? ఇవి ఎలా రిలీజ్ అయిపోతాయి అంటే ట్రేస్ అమౌంట్‌లో రిలీజ్ అయితాయి. అంటే కొద్ది అమౌంట్‌లోనే రిలీజ్ అయితాయి. కాకపోతే ఇవేంటి అనంటే బాగా ఏదైతే చోటా ప్యాకెట్ బడా ధమాకాలాగా ఎట్లా అనుకుంటామో కొద్దిగానే రిలీజ్ అయితే మనం నిన్న మిథున జన్స్ చూసాం కదా! సేమ్ అంతే. కొద్దిగానే రిలీజ్ అయితే కాకపోతే ఎక్కువ అలా. సో, అలా ఏంటి అంటే ఇవి బయో యాక్టివ్. ఇవి చిన్న పాయింట్స్ మెన్షన్ చేశాడు. ఓకేనా? ఫస్ట్ హార్మోన్ వచ్చేసి ఏంటి అనంటే ఏదైతే ఫైండ్ చేశారో ఫస్ట్ హార్మోన్ ఏంటి అంటే సెక్రెటిన్. సెక్రెటిన్ అనే హార్మోన్ని ఫస్ట్ ఫైండ్ చేశాడన్నమాట. ఎవరంటే బైలిస్ అండ్ స్టార్లింగ్. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ సెక్రెటిన్ అనే హార్మోన్ని ఫైండ్ చేశారన్నమాట. ఓకేనా? ఫ్రమ్ ఎపిథీలియం డియోడిన్. ఇది ఎక్కడ ఫైండ్ అయిందంటే డియోడినం. దాని యొక్క ఎపిథీలియల్ లేయర్ నుండి ఫస్ట్ హార్మోన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటి అని అంటే హార్మోన్ గురించి చూసాం. మనం ఎండో అండ్ ఎగ్జోక్రైన్ గురించి డిఫరెన్సెస్ చూసాం కదా! సో, నెక్స్ట్ ఏంటి అని అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంది మన బాడీలో చూద్దాం. ఎండోక్రైన్ సిస్టమ్. సో, ఎండోక్రైన్ సిస్టమ్‌లో ఏంటి అని అంటే కొన్ని హార్మోన్స్ అనేవి మీ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చారు. చూడండి టెక్స్ట్ బుక్‌లో ఏమేమి హార్మోన్స్ ఇచ్చారనంటే ఒక నిమిషం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని టెక్స్ట్ బుక్‌లో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. దాంట్లో కొన్ని హార్మోన్స్ మెన్షన్ చేశాడు.
దీంట్లో లొకేషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి డయాగ్రామేటిక్ క్వశ్చన్లో. సో ఇదేంటి అని అంటే నార్మల్గా ఫస్ట్ బాడీ అప్ టు బాటమ్ అనేవి మీకు కొన్ని ఇచ్చాడు. సో అట్లనే గుర్తుపెట్టుకోండి ఆర్డర్ ప్రకారం, ఓకేనా. ఇక్కడ పీనియల్ గ్లాండ్ అనే లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని అంటే డోర్సల్ సైడ్ ఆఫ్ బ్రెయిన్, ఓకేనా. నెక్స్ట్ పిట్యూటరీ ఎక్కడ ఉంటుంది అని అంటే పిట్యూటరీ గ్లాండ్ వెంట్రల్ సర్ఫేస్ ఆఫ్ హైపోథాలమస్, ఓకేనా. నెక్స్ట్ ఇది థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ ఒకటి వచ్చేసి వెంట్రల్ సర్ఫేస్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ట్రాకియా. నెక్స్ట్ థైమస్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఎబో హార్ట్ అనేది ఉంటుంది, ఎబో హార్ట్. నెక్స్ట్ ప్యాంక్రియాస్ ఏంటి అని అంటే లూప్ ఆఫ్ డియోడినం, యూ షేప్ డియోడినం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి అడ్రినల్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఎబో కిడ్నీ. నెక్స్ట్ టెస్టిస్ అండ్ ఓవరీ వచ్చేసి పెల్విక్ రీజన్, అండ్ టెస్టిస్ వచ్చి స్క్రోటల్ శాక్లో ఉంటాయి. ఇది 1 పాయింట్, ఓకేనా. సో ఇవి ప్లేసెస్. ఇక్కడ నుండి ఏదైనా క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేసి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేడు, బట్ ఆ క్వశ్చన్ అడిగాడు. సో అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో లేవు ఇవి, బట్ క్వశ్చన్ ఉంది. సో మనం చూసాం కదా, దాని నుంచి గ్లాండ్స్ అనేవి ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఒకటి తర్వాత ఒకటి. సో ఫస్ట్ హైపోథాలమస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. సో హైపోథాలమస్ అనేది ఎక్టోడర్మల్గా ఉంటుంది నార్మల్గా, ఎక్టోడర్మల్ ఇన్ ఒరిజిన్. మన హార్ట్ అనేది మీజోడర్మల్ ఇన్ ఒరిజిన్. ఎక్టో అంటే అవుట్ సైడ్, తర్వాత మీజో లేయర్ వస్తుంది, తర్వాత ఎండో. ఏమన్నా డర్మల్ రీజియన్ అని వచ్చిందని అంటే ఎక్టో వస్తే అవుట్ సైడ్, మీజో అంటే మిడిల్, ఎండో వచ్చిందంటే ఇన్నర్ పార్ట్, ఇన్నర్ లేయర్, ఓకేనా. ఏమైనా ఎక్టోడర్మల్, మీజోడర్మల్, ఎండోడర్మల్ అని వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సో ఇది హైపోథాలమస్ వచ్చేసి ఎక్టోడర్మల్ రీజియన్. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే బేసల్ పార్ట్ ఆఫ్ డైన్సెఫలం. ఫోర్ బ్రెయిన్ చూసాం కదా, బేసల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అంటే డౌన్ పార్ట్, బేసల్గా పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది. రీజన్ ఏదైతే బేసల్ పార్ట్ ఆఫ్ డైన్సెఫలన్ అనే ఒక పార్ట్ ఏదైతే బ్రెయిన్లో ఉంటుందో దట్ ఈస్ ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే ఫోర్ బ్రెయిన్లో బేసల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో హైపోథాలమస్ అనేది సిచ్యువేట్ అయి ఉంటుంది, ఓకేనా. ఆర్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే ఫ్లోర్ ఆఫ్ డైన్సెఫలాన్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కింద పార్ట్ చాలా, ఓకేనా. ఇది ఏంటి అంటే లింక్ బిట్వీన్ నర్వస్ సిస్టమ్కి ఎండోక్రైన్ సిస్టమ్కి లింక్ అన్నమాట. ఇది హైపోథాలమస్ అనేది నర్వస్ సిస్టమ్కి దెన్ ఎండోక్రైన్ సిస్టమ్కి
ఇవి కోఆర్డినేటింగ్గా పనిచేస్తాయి అని అనుకున్నాం కదా, దానికి మధ్యవర్తి హైపోథాలమస్ అన్నమాట. ఓకేనా, లింక్ బిట్వీన్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఇందులో ఏంటి అంటే ఎండోక్రైన్ సిస్టంలో కూడా ఏది న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉన్నాయి కదా, ఏవి అవి దేనికి నర్వస్ సిస్టంలో ఉంటాయి. అవి ఎట్లా న్యూరన్లో న్యూరో సెక్రెటరీ సెల్స్ ఎలా ఉంటాయో చూసాం. నెక్స్ట్ హార్మోన్లో కూడా ఉంటాయి. హార్మోన్లో కూడా ఈ న్యూరో సెక్రెటరీ సెల్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఆర్హెచ్ అని ఐహెచ్. ఆర్హెచ్ ఏంటి అని అంటే రిలీజింగ్ హార్మోన్, ఐహెచ్ఏ హార్మోన్ అంటే ఇన్హిబిటింగ్ హార్మోన్. ఆర్హెచ్ వచ్చేసి రిలీజింగ్ హార్మోన్. ఈ న్యూరో సెక్రెటరీ సెల్స్ అనేవి న్యూరాన్కి వచ్చేసరికి అంటే మళ్ళీ అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాయి చూడండి న్యూరన్స్ మధ్యలో, సినాప్టిక్ నోబ్ దగ్గర. ఇక్కడ హార్మోన్స్లో న్యూరో సెక్రెటరీ సెల్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆర్హెచ్ ఉన్నాయి అండ్ ఐహెచ్ ఉన్నాయి. ఆర్హెచ్ వచ్చేసి రిలీజింగ్ హార్మోన్ అంటున్నాం, ఐహెచ్ వచ్చేసి ఇన్హిబిటింగ్ హార్మోన్. రిలీజింగ్ హార్మోన్ ఏంటి అని అంటే హార్మోన్ అనేది ఎంత రిలీజ్ అవుతుందో కంటిన్యూగా ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఎంత అమౌంట్ వరకు అది అవసరము అన్న తర్వాత ఇన్హిబిటింగ్ హార్మోన్స్ వచ్చేసి ఆ అవసరం తీరిన తర్వాత ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అనేవి అవి ఆపేస్తాయి. ఓకేనా, సో రిలీజింగ్ హార్మోన్ని ప్లస్గా గుర్తుపెట్టుకోవచ్చు, మైనసింగ్ అంటే ఇన్హిబిటింగ్. అంటే ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఉందిరా, గ్రోత్ హార్మోన్ ఒకటి రిలీజ్ అయింది. ఓకే, గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయింది, బోన్ దగ్గరకు వచ్చింది, బోన్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. సో ఇట్లా కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటుందా. సో అక్కడ స్టాటిన్ అనేది ఇంకొక ఇన్హిబిటింగ్ హార్మోన్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ గ్రోత్ని ఆపేస్తుంది. ఈ గ్రోత్ని ఈ సర్టెన్ గ్రోత్ వచ్చిన తర్వాత స్టొమాటోస్టాటిన్ రిలీజ్ అయితే అది వచ్చి రిసెప్టర్స్కి అటాచ్ అయిపోయి ఆ గ్రోత్ని అక్కడి వరకు కంప్లీట్ చేస్తుంది. దాన్ని ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అంటున్నాం. న్యూరోస్ ఇప్పుడు ఒక్కసారి వచ్చేసి హైపోథాలమస్ అంటే ఎక్కడ ఉంటుంది, బేసల్ పార్ట్ ఆఫ్ ద డైన్సెఫలాన్ అనుకున్నాం. ఓకే, అదేంటి సెకండ్ పాయింట్, నర్వస్ సిస్టమ్కి ఎండోక్రైన్ సిస్టమ్కి లింక్ అన్నమాట. ఆ రెండింటి మధ్యలో ఉండేదే ఇది. సో అది ఎక్కడ అవి రెండింటి మధ్యలో ఉండే స్పెషల్ సెల్స్ ఏవి అంటే న్యూరో సెక్రెటరీ సెల్స్. న్యూరో సెక్రెటరీ సెల్స్ న్యూరాన్స్లో ఎట్లా ఏం పని చేస్తున్నాయంటే అక్కడ సినాప్టిక్ నోబ్ దగ్గర న్యూరో సెక్రెటరీ సెల్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఒకదాని తర్వాత ఒకదానికి పాస్ చేస్తున్నాయి. ఓకేనా, అది నర్వస్ సిస్టంలో. వేర్ కమింగ్ టు ద ఎండోక్రైన్ సిస్టంలో హార్మోన్ కదా, హార్మోన్ అనేది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పాస్ అయ్యే కెమికల్ మెసెంజర్ అనుకున్నాం. సో హార్మోన్లో 2 టైప్స్ ఉన్నాయట. ఒకటి ఏంటంటే ఆర్హెచ్ అండ్ ఇంకొకటి ఐహెచ్. ఆర్హెచ్ వచ్చేసి రిలీజింగ్ హార్మోన్. సో ఓకేనా, అవి రిలీజ్ చేస్తాయి, హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. అవి ఎంతవరకు పని చేయాలి, ఎంతవరకు ఆపేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసేది ఇన్హిబిటింగ్ హార్మోన్. ఇక్కడ క్లియరా ఇక్కడి వరకు? ఇది బాగా లేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు హైపోథాలమస్ గురించి స్టార్ట్ చేశాం కదా. సో నెక్స్ట్ మీకు హైపోథాలమస్లో ఎలా ఉంటుందో చూపిస్తే, ఒక ఎట్లా రీచ్ అయిపోతాయి ఈ హార్మోన్స్ అనేవి ఒక టార్గెట్ వరకు అని చెప్పేసి ఒక ఐడియా కోసం మీకు. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు మనం మీకు కొంచెమైనా ఐడియా ఉంటే హైపోథాలమస్లో పిట్యూటరీ కూడా అక్కడనే హైపోథాలమస్లో ఉంటుంది. సో ఏదైతే అప్పర్ పార్ట్ ఉందో ఇదంతా మనం ఏమనుకున్నామంటే హైపోథాలమస్ యొక్క ప్లేస్ అయితే
సో ఇప్పుడు మనము ఇంతకుముందు చదివుంటే ఇదేంటి అంటే స్టెల్లా టర్సికా అనే బోన్లో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది సిచ్యువేట్ అయ్యి ఉంటుంది, ఒక బోనీ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా. సో ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేది 3 టైప్స్గా ఉంటుంది, ఒకసారి చూద్దాం. సో ఇది యాంటీరియర్ పిట్యూటరీ. నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్. ఇది పోస్టీరియర్. సో పిట్యూటరీ అనేది మీకు ఓన్లీ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అని మెన్షన్ చేశాడు, కాకపోతే ఇది కూడా ఉంది మధ్యలో. ఓకేనా. సో ఇప్పుడు ఏమనుకున్నాం, న్యూరో సెక్రేటరీ సెల్స్ అని అనుకున్నాం. న్యూరో సెక్రేటరీ సెల్స్ అనుకున్నాం, ఇక్కడ సెల్స్ అనేవి ఉన్నాయి. న్యూరో సెక్రేటరీ సెల్స్ ఏవైతే పాస్ చేయాలో అవి ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి, ఇక్కడ హైపోథాలమస్ నుండి వస్తున్నాయి చెప్పాం కదా మనం. సో అక్కడ నుండి ఉన్నాయి, అవి రిలీజ్ అవ్వాలి. ఇక్కడ నుండి ఈ పిట్యూటరీ వరకు, ఇప్పుడు ఇది పిట్యూటరీ టార్గెట్, ఇక్కడ నుంచి సెక్రేటరీ సెల్స్ అనేవి వస్తున్నాయి. సో అవి ఎట్లా రావాలి, ఓకేనా. సో అవి ఏంటి అని అంటే నార్మల్గా ఒక ఇది హైపోఫేసియల్ పోర్టల్ వెయిన్ అనేది ఉంటుంది, హెపాటిక్ పోర్టల్ వెయిన్ లానే హైపోఫేసియల్ పోర్టల్ వెయిన్ అనేది ఉంటుంది. సో అది ఎలా అంటే నార్మల్గా ఇక్కడ నుండి ఎక్స్టెండ్ అయ్యి మీడియేట్ వరకు, ఇంటర్మీడియట్ వరకు కవర్ చేస్తుంది. సో ఈ సెల్స్ అనేవి ఏంటి అని అంటే ఇవి ద్వారా సేమ్ అవి మళ్ళీ ఇది డక్ కాదు. సో ఈ వెయిన్, ఇది బ్లడ్ వెయిన్ లాగానే ఇది కూడా వెయిన్. ఓకేనా. హైపోఫేసియల్ పోర్టల్ వెయిన్. ఓకేనా. ఈ వెయిన్స్లో ఈ న్యూరల్ సెక్రేటరీ సెల్స్ అనేవి ఈ బ్లడ్తోనే యాడప్ అయినాయి. యాడప్ అయిపోయి ఇవి ఎక్కడికి రీచ్ అవుతున్నాయి, ఇది హైపోథాలమస్ నుండి పిట్యూటరీ వరకు రిలీజ్ అవుతున్నాయి. సో అవి 2 పార్ట్స్ ఉన్నాయి కదా పిట్యూటరీ. సో ఫస్ట్ ఏంటి అని అంటే యాంటీరియర్ పిట్యూటరీ వరకు వచ్చేస్తున్నాయి. సో యాంటీరియర్ పిట్యూటరీ అండ్ దెన్ పోస్టీరియర్ ఇంటర్మీడియట్ పిట్యూటరీ వరకు కవర్ చేస్తుంది. బట్ పోస్టీరియర్ పిట్యూటరీ వరకు ఏంటి అని అంటే ఇక్కడ న్యూరో సెక్రేటరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవే డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ లాగా ఎట్లయితే సిగ్నల్స్ వెళ్ళిపోతున్నాయో ఇవే డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ పోస్టీరియర్ పిట్యూటరీలో యాక్షన్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఒక పోర్టల్ వెయిన్ ద్వారా ఇవి వస్తున్నాయి న్యూరో సెక్రేటరీ సెల్స్, కానీ ఇక్కడ పోస్టీరియర్ పిట్యూటరీకి అయితే డైరెక్ట్ ఏవైతే సెల్స్ ఉన్నాయో డైరెక్ట్ అక్కడి వరకే వస్తున్నాయి. సో ఇక్కడి వరకు పోస్టీరియర్ పిట్యూటరీకి, కానీ యాంటీరియర్కి ఇంటర్మీడియట్కి మధ్యలో మాత్రం ఒక మధ్యవర్తి ఉన్నారన్నమాట, అదే హైపోఫేసియల్ పోర్టల్ వెయిన్ అన్నమాట. ఈ వీటి ద్వారా బ్లడ్ స్ట్రీమ్తో ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇది కూడా స్ట్రీమే, కాకపోతే ఇక్కడ ఇంకొకటి పోర్టల్ సిస్టమ్ అనేది ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు రావాలని. సో ఇవి మిక్సప్ అవ్వకుండా. ఓకేనా. సో ఇవేంటి అని అంటే ఇట్లా న్యూరో సెక్రేటరీ సెల్స్ అనేవి అక్కడ హార్మోన్ ఆర్బిట్ ద్వారా, అవి హార్మోన్స్ అవి జిహెచ్ అన్న అవ్వచ్చు, అదే జిహెచ్ అన్న అవ్వచ్చు, లేదంటే ఆర్హెచ్ అన్న అవ్వచ్చు, ఐహెచ్ అన్న అవ్వచ్చు, గ్రోతింగ్ రిలీజింగ్ హార్మోన్ అన్న అవ్వచ్చు, న్యూరో సెక్రేటరీ సెల్స్ ద్వారా ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అయినా అవ్వచ్చు. సో అవి ఏంటంటే ఈ పోర్టల్ వెయిన్ ద్వారా యాంటీరియర్కి ఇంటర్మీడియట్కి రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడికి ఏంటంటే సెల్స్ అనేవి వెయిన్ లేకుండా డైరెక్ట్ ఎక్కడి వరకు వచ్చేస్తున్నాయి, పోస్టీరియర్ వరకు వచ్చేస్తున్నాయి. సో ఇది మీకు నార్మల్గా ఏంటంటే కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చినా కానీ ఈ డయాగ్రామ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో ఇవి నెక్స్ట్ ఏంటి అంటే హైపోథాలమిక్లో కొన్ని హార్మోన్స్ ఇచ్చాడు. హార్మోన్స్ ఏంటో చూద్దాం, చూడండి. హైపోథాలమిక్ హార్మోన్స్ వచ్చేసి ఏంటి అంటే యాంటీరియర్ లోబ్లో మళ్ళీ ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి యాంటీరియర్ లోబ్కి, హెచ్పివి హైపో
పోర్టల్ వెయిన్ ద్వారా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి జిహెచ్ఆర్హెచ్. ఆర్హెచ్ అంటే రిలీజింగ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్. రిలీజింగ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్, జిహెచ్ఆర్హెచ్. సొమాటోక్రినిన్. సొమాటోక్రినిన్ అన్నమాట, అది గ్రోత్ హార్మోన్. దానికి ఇన్హిబిటింగ్ హార్మోన్ కూడా అనుకున్నాం కదా, జిహెచ్ఐహెచ్. గ్రోత్ హార్మోన్, ఇన్హిబిటింగ్ హార్మోన్ అది. ఓకేనా, దీన్ని ఇన్హిబిట్ చేస్తుంది స్టొమాటోస్టాటిన్. ఇవి ఏంటి అంటే స్టిమ్యులేటర్ హార్మోన్స్ అని కూడా అనొచ్చు వీటిని, బోత్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టిహెచ్ఆర్ టిఆర్హెచ్, థైరోట్రోపిన్ హార్మోన్, ఆర్హెచ్, రిలీజింగ్ హార్మోన్. పిట్యూటరీ ఇది. పిట్యూటరీ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ హైపోథాలమిక్లో యాంటీరియర్ లోబ్లో ఉండే హార్మోన్స్. ఇవన్నీ లొకేషన్ హార్మోన్ గుర్తుపెట్టుకోండి. జిహెచ్ఆర్హెచ్ అయిపోయింది. జిఎన్ఆర్హెచ్, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇవేంటి అంటే స్టిమ్యులేట్స్ ఎఫ్హెచ్ఎస్ ఎల్హెచ్. ఎఫ్ఎస్హెచ్ ఒకటి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకేనా, ఇవి రెండింటిని స్టిమ్యులేట్ చేస్తుంది. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ వచ్చి వీటిని, ఈ రెండు హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సిఆర్హెచ్, కార్టికో ట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఏసిటిహెచ్, అడినోకోర్టికోట్రోపిన్ హార్మోన్. వీటిని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇవే హార్మోనే కానీ మళ్ళీ వెళ్ళి ఇంకొక హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎక్కడ రెస్టింగ్ పొజిషన్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఎంజైమ్ యాక్టివిటీ చూసినప్పుడు కూడా సేమ్ అంతే. అవి ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నప్పుడు ఎంజైమ్స్ వచ్చి యాక్టివ్ ఫామ్ చేస్తాయి కదా, సేమ్ అట్లనే ఇది కూడా. ఓకేనా. ఇన్యాక్టివ్ ఉన్న ఎంజైమ్స్ని రిలీజింగ్ హార్మోన్స్ వెళ్ళి వాటికి సిగ్నల్ ఇవ్వగానే అవి యాక్టివేట్ అయిపోయి సీదా ఎక్కడైతే ఉంటాయో కొన్ని, ఇప్పుడు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనేవి ఓవరీలోనే ఉంటాయి కానీ యాక్టివ్ ఫామ్లో ఉండే. ఎప్పుడైతే ఈ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది బ్రెయిన్ నుండి బ్లడ్ స్ట్రీమ్లో కలిసి హైపోథాలమస్ నుంచి వచ్చిన తర్వాత ఈ పోర్టల్ వెయిన్ ద్వారా ఆ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి యాంటీరియర్ పిట్యూటరీ నుండి మళ్ళీ మన బ్లడ్లో కలిసి సీదా ఓవరీ వరకు వచ్చేసి ఓవరీలో స్టిమ్యులేట్ చేస్తే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ జరుగుతాయి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో వీటికి ఇక్కడ ఆల్రెడీ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ వచ్చి వీటికి సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఓకేనా. సో అది కార్టికో ట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఎక్కడ ఉంటుంది అంటే కిడ్నీస్లో, ఏసిటిహెచ్.
పిఆర్ పిఆర్హెచ్. ఇవన్నీ రిలీజింగ్ హార్మోన్స్. ఒకటి ఇన్హిబిటింగ్ హార్మోన్ ఒకటి స్టొమాటోస్టాటిన్ అని మీ బుక్లో మెన్షన్ ఉంది. మిగతా అన్ని ఇవి రిలీజింగ్ హార్మోన్సే ఇచ్చాడు. ప్రోలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్. సో ఇది ఎక్కడ అంటే ప్రోలాక్టిన్, లాక్టేషన్. ఓకేనా. సో ఇవన్నీ యాంటీరియర్ పార్ట్లో ఆర్ యాంటీరియర్ పిట్యూటరీ. ఇక్కడ నుండి హైపోథాలమస్ నుండి. ఓకే, నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ వన్ ఇప్పుడు యాంటీరియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంది కదా, హైపోథాలమిక్ రిలీజింగ్. హార్మోన్ ఏదైతుందో మనం ఇంటర్మీడియట్ లోబ్ ఏదైతుందో దాంట్లో ఎంఎస్హెచ్, ఐహెచ్, ఎంఎస్హెచ్, ఆర్హెచ్. ఎంఎస్హెచ్ అంటే మెలినోసైట్ స్టిమ్యులేటర్. మెలనోసైట్ స్టిమ్యులేషన్ హార్మోన్. సో మెలనోసైట్ స్టిమ్యులేషన్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే మెలనిన్ అంటే పిగ్మెంట్. మెలనిన్ అనే పిగ్మెంట్ని యాక్టివేట్ చేసినప్పుడు అది ఎట్లా అంటే స్కిన్ కలర్ని డిసైడ్ చేస్తుంది. స్కిన్ కలర్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎండలో తిరిగితే బ్లాక్ అవుతున్నాం అని అంటే అప్పుడు మన మెలనిన్ కలర్ ఎక్కువ ఉన్నదంటే హీట్ అబ్జర్ప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎండలోకి వెళ్ళినప్పుడు మన గ్లాండ్ ఏం చేస్తుందంటే అప్పుడు కూడా మన బ్రెయిన్ పనిచేసి అరే బాబు నువ్వు ఎండలు తిరుగుతున్నావు, నీ స్కిన్ ప్రొటెక్ట్ చేయాలా అని చెప్పేసి అక్కడ నుండి హైపోథాలమస్ నుండి పోస్ట్ ఇంటర్మీడియట్ లోకి యాక్టివేషన్ ఇచ్చినప్పుడు ఎట్లా హెచ్పివి పోర్టల్ వెయిన్ ద్వారా సెక్రెటరీ సెల్స్ అనేవి వచ్చేసి మెలనోసైట్ రిలీజింగ్ హార్మోన్ ఒకటి రిలీజ్ అయిపోయి అక్కడ నుండి మన స్కిన్కి ఏదైతే పిగ్మెంట్ ఏదైతే మెనలిన్ ఉంటుందో మన స్కిన్లో దాన్ని స్టిమ్యులేషన్ హార్మోన్ అని వచ్చేసి అది ఏం చేస్తుంది అంటే యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసుడితోనే ఇట్లా మన స్కిన్ అనేది కొద్దిగా ఎండలో తిరిగి వచ్చేసరికి అంటే అది ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకుంటుంది హీట్ అబ్జర్ప్షన్ జరగకుండా. తర్వాత కొన్ని రోజులకి నువ్వు కూల్ ప్లేసెస్లో ఉంటున్నావు, ఎక్కువ బయటకు వెళ్తావు, అప్పుడు ఎక్కువ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళని చూడండి స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. సో అప్పుడు బాడీ టెంపరేచర్ నార్మల్గా ఉంది రూమ్ టెంపరేచర్ కానీ అన్నప్పుడు అది ఏంటంటే మళ్ళీ ఇన్హిబిటింగ్ హార్మోన్ అనేది వచ్చేస్తుంది. ఇన్హిబిటింగ్ హార్మోన్ వచ్చేసి ఆ స్కిన్ కలర్ని అంటే ఆల్టర్ చేస్తుంది. అంటే మరీ అంత డిఫరెన్స్ కాకపోయినా కానీ ప్రొటెక్షన్ మందని మాత్రం ఆల్టర్ చేసేస్తుంది. సో అది అన్నమాట ఇంటర్మీడియట్కి వచ్చేసి. సో ఇది యాంటీరియర్కి పోస్టీరియర్లో ఉన్న హార్మోన్స్ ఇవి. క్లియరా? క్లియరా?
నెక్స్ట్ ఇప్పుడు యాంటీరియర్ చదివాం, పోస్టీరియర్ కూడా చదవాలి కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది. నెక్స్ట్ పోస్టీరియర్కి వద్దాం. సో ఇదేంటి అని అంటే పోస్టీరియర్ పార్ట్ ఏదైతే ఉందో అది 2 టైప్స్గా ఉంది. ఓకేనా. సో ఈ పారావెంట్రికులర్ న్యూక్లియస్ ఒకటి, నెక్స్ట్ సుప్రా ఆప్టిక్ న్యూక్లియస్ అని ఒకటి 2 టైప్స్గా ఉంది. సో ఇవేంటి అని అంటే న్యూక్లియస్ అంటే ఆ పార్ట్ ఏదైతే ఉందో మనం న్యూక్లియస్ చదివాం కదా, సో దాని యొక్క ఫంక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి నేమ్ అది ఇచ్చారు. ఓకేనా. సో ఇది సో ఇక్కడ పోస్టీరియర్ పార్ట్ నుంచి హార్మోన్స్ ఏమేమి రిలీజ్ అవుతున్నాయి అని అంటే 2 టైప్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా. సో అక్కడ ఎలా రిలీజ్ అవుతున్నాయో చెప్తా చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే ఆక్సిటోసిన్, నెక్స్ట్ ఆక్సిటోసిన్. ఇది ఏంటి అని అంటే నార్మల్గా మనకి ఏదన్నా నచ్చింది అవి కుట్టు టెన్ టు అట్రాక్ట్, దీనికైతే అట్రాక్ట్ అవుతామో అప్పుడు ఏదైతే మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుందో దేని ద్వారా అని అంటే ఆక్సిటోసిన్ ద్వారానే వస్తుంది అన్నమాట. దీన్ని నార్మల్గా కర్డిల్ హార్మోన్ అన్న ఆర్ లవ్ హార్మోన్ అన్న అని అంటారు నార్మల్గా. ఇక్కడ అంటే హైపోథాలమస్లోని పోస్టీరియర్ లోబ్ ఏదైతే ఉందో ఆ పోస్టీరియర్ లోబ్లో పారావెంటికులర్ న్యూక్లియస్లో రిలీజ్ అవుతుంది అన్నమాట హార్మోన్. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ న్యూరోసెక్రెటరీ సెల్స్ అనేవి సీదా పోస్టీరియర్ వరకు రీచ్ అవుతున్నాయి. అక్కడ పోర్టల్ హెచ్పివి వేన్ అనేది ఉంది, ఇక్కడ లేదు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఆక్సిటోసిన్ అండ్ ఆన్ స్పాట్ రిలీజ్ అయిపోద్ది. సో ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తా అంటే కాంట్రాక్షన్, యూట్రైన్ కాంట్రాక్షన్. ఎప్పుడు చైల్డ్ బర్త్ అప్పుడు గర్ల్స్లో ఏంటి అని అంటే యూట్రైన్ కాంట్రాక్షన్ జరుగుద్ది. ఆ కాంట్రాక్షన్ వల్లనే కదా నార్మల్ డెలివరీ అని అంటాం కదా. సో ఆ బర్త్ హార్మోన్ అని కూడా అనొచ్చు దీన్ని, ఆక్సిటోసిన్ని. సో అప్పుడు ఏంటి అంటే కాంట్రాక్షన్ జరిగినప్పుడే బేబీ ఫ్రంట్ వర్డ్ అనేది మూవ్ అవ్వడం జరుగుద్ది అన్నమాట. ఓకేనా. అది డ్యూ టు ఆక్సిటోసిన్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే ఆఫ్టర్ బర్త్ ఎజెక్షన్ ఆఫ్ మిల్క్. నార్మల్ టైమ్స్లోనే అంత ఎజెక్షన్ అనేది జరగదు, కానీ బేబీ పుట్టిన తర్వాత మిల్క్ జరుగుతుంది. ఎందుకనంటే అక్కడ ఆక్సిటోసిన్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి మిల్క్ ఎజెక్టింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. డ్యూ టు దిస్ హార్మోన్ ఆక్సిటోసిన్ హార్మోన్ ద్వారానే. నెక్స్ట్ సుప్రా ఆప్టిక్ న్యూక్లియస్లో ఏంటి అని అంటే ఇవి ఏంటి అని అంటే సుప్రా ఆప్టిక్ అనేవి ఏడిహెచ్, వాసో ప్రెసిన్, ఏడిహెచ్ అడినో యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అనవచ్చు, లేదంటే వాసోప్రిన్ అని అనవచ్చు. యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అని అంటే చూడండి నార్మల్ డెఫిషియన్సీ ఆఫ్ ఏడిహెచ్ జరిగినప్పుడే వాసోప్రిన్ వస్తుంది అన్నమాట, యాక్టివేట్ అయిపోద్ది. యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అనేది నార్మల్గా ఎక్కడ ఉంటుంది అంటే కిడ్నీలో ఉంటుంది. యాక్షన్ అంటే ఉండు హైపోథాలమస్లో ఉంటుంది, కాకపోతే యాక్షన్
కిడ్నీలో యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఏడిహెచ్ H2Oని అబ్జర్ప్షన్ చేస్తుంది. అబ్జర్ప్షన్ ఆఫ్ H2O. ఓకేనా. ఇది డెఫిషియన్సీ జరిగినప్పుడు ఏంటి అని అంటే నార్మల్గా వాసోప్రిన్ కానీ ఏడిహెచ్ కానీ ఇవి రెండు డెఫిషియన్సీ జరిగినప్పుడు ఏంటి అని అంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది వస్తుంది అన్నమాట. యూరిన్ అనేది డైల్యూట్గా వెళ్ళిపోద్ది. డయాబెటీస్ ఇన్సిపిడస్. యూరిన్ అనేది డైల్యూట్గా వెళ్ళిపోతుంది అంటే నార్మల్గా అక్కడ నుంచి అబ్జర్ప్షన్ ఏదైతే ఉందో అది ఎంత వాటర్ తాగుతామో అంత వెళ్ళిపోద్ది అన్నమాట యూరిన్. అక్కడ నుండి వచ్చే మినరల్స్ కానీ ఏవైతే మనకు కావాల్సిన అవి ఏముంటాయో అవి కూడా అబ్జర్ప్షన్ జరగదన్నమాట డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఏడిహెచ్ అండ్ వాసోప్రిన్. ఓకేనా. సో ఇది పోస్టీరియర్. ఓకే, మీకు అడినోఫైసిస్లో ఇంకో ఆక్సిటోసిన్ కాకుండా ఇంకొక హార్మోన్ వచ్చేసి గ్రోత్ హార్మోన్. అప్పటి నుండి చెప్తున్నాం కదా గ్రోత్ హార్మోన్, అది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే లెంత్ ఇంక్రీజ్ చేస్తుంది, గ్రోత్ ఇంక్రీజ్ చేస్తుంది, బాడీ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ని కూడా పెంచిద్ది. బాడీ గ్లూకోజ్ లెవెల్ని పెంచిద్ది. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే జిహెచ్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. అప్పుడు ఒకవేళ ఇన్హిబిటింగ్ హార్మోన్ అనేది ఒకవేళ రిలీజ్ కాకపోతే హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఏం జరిగిద్ది అని అంటే డెఫిషియన్సీ అనేది ఉంటుంది కదా. గ్రోత్ హార్మోన్ ఒకవేళ అంటే ఇన్హిబిటింగ్ కాకుండా గ్రోత్ హార్మోన్ కూడా ఒకవేళ తక్కువైంది అని అనుకుందాం. ప్రజెంట్ ఒకవేళ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంది, పొట్టి అని అంటాం కదా, డెఫిషియన్సీ తక్కువ ఉంది వాళ్ళకి, అప్పుడు ఏంటంటే డార్ఫిజం అనేది అంటాం. ఓకేనా. ఒకవేళ ఎక్సైజ్ అయిపోయింది, ఎక్కువ గ్రోత్ అయిపోయింది, గ్రోత్ హార్మోన్ ఎక్కువ అయిపోయింది, 2 కండిషన్స్ ఉంటాయి, జిగటిజం అండ్ అనదర్ వన్ ఇస్ అక్రిమోగలి అండ్ జిగటిజం ఆర్ ద 2 కండిషన్స్ ఎక్సైజ్ గ్రోత్ హార్మోన్ ఉంటాయి. ఓకేనా. డెఫిషియన్సీ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే డార్ఫిజం అనేది వస్తుంది. సో ఇది అన్నమాట హార్మోన్స్. ఓకేనా. నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? సో నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. ఇవేంటి అంటే 2 లోబ్స్తో ఉంటాయి అన్నమాట థైరాయిడ్ గ్లాండ్ అనేది. టూ లోబ్స్తో ఉంటుంది. సో అవి ఏంటి అని అంటే లొకేటెడ్ ఇదర్ సైడ్ ఆఫ్ ద ట్రాకియా, అంటే ట్రాకియాకి వెనుక సైడ్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అవి ఏంటి అని అంటే ఇంటర్ కనెక్టింగ్ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ టిష్యూస్ అన్నమాట. కొన్ని టిష్యూస్తో ఇంటర్ కనెక్ట్ అయితే దాన్ని ఇస్తమస్ అని అంటున్నాం. సో అది హెచ్ షేప్ అయిన ఉండొచ్చు ఆర్ బటర్ఫ్లై. సో ఇది ఏంటి అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. సో
ఇవి సెల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఫోలికల్స్ ఇక్కడ లోపట ఇక్కడ మనం చూస్తే కొన్ని ఇట్లా ఉంటాయి కదా గ్లాండ్లో చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఏవైతే రౌండ్ రౌండ్ ఇట్లా ఉంటాయి కదా థైరాయిడ్ గ్లాండ్. సో వీటి మధ్యలో ఏంటి అని అంటే కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఫోలికలర్ సెల్స్ అని అనొచ్చు వీటిని. ఫోలికులర్ సెల్స్. సో కొన్ని ఏంటి అని అంటే ఈ సెల్స్ అనేవి ఇట్లా నెట్వర్క్ ఇష్యూలో ఫామ్ అయినప్పుడు లోపల కొన్ని సెల్స్ ఉన్నప్పుడు నెట్వర్క్గా ఫామ్ అయినప్పుడు ఇట్లా కొద్దిగా ప్లేస్ అనేది లెఫ్ట్ అయిపోతుంది, దాన్ని కొల్లాయిడ్ అంటున్నాం. నెక్స్ట్ ఇంకా వీటికి దగ్గర ఏవైతే ఉంటాయో ఇట్లా ఎంటర్ రావడానికి దగ్గరగా ఉన్నదాన్ని పారాఫోలికులర్ సెల్స్ అంటున్నాం. సో వీటి మధ్యలో ఉండేవి ఇక్కడ ఈ స్ట్రక్చర్లో. సో ఈ ఫోలికులర్ సెల్స్ ఏం చేస్తాయి మరి అని అంటే 2 types ఆఫ్ హార్మోన్స్ అనేవి ఇస్తాయి, T3 అండ్ T4. T3 అండ్ T4 హార్మోన్స్ అనేవి ఇస్తాయి. ట్రైఐడోథైరనిన్ అని అంటే T3. ఓకేనా. నెక్స్ట్ టెట్రా అయోడో థైరనిన్. టెట్రా అంటే 4, ట్రై అంటే 3. ఓకేనా. ఆర్ థైరాక్సిన్ అని దీన్ని కూడా అంటాం మనం, T4ని థైరాక్సిన్ అని అనొచ్చు. ఓకే. సో ఇది ఫోలికులర్ సెల్స్ అనేవి T3 అండ్ T4ని హార్మోన్స్ అనేవి ఉంటాయి దాంట్లో. సో అంటే టెట్రా ఐడోథైరనిన్ అంటే T4, ట్రైఐడోథైరనిన్ అంటే T3. సో ఇవి ఎట్లా ఫార్మేషన్ అవుతాయి అంటే థైరోసిన్ ఏదైతే ఉందో థైరోసిన్ వచ్చినప్పుడు దాంతో అయోడిన్తో మిక్సప్ అయ్యి ఇవి T3 అండ్ T4 అనేది ఫామ్ అవుతాయి. సో ఇవి ఏం చేస్తాయి అని అంటే చెప్తా. ఫంక్షన్స్ ఏంటి T3 అండ్ T4? బేసల్ మెటబాలిక్ రేట్ని పెంచుతాయి అన్నమాట. బేసల్ మెటబాలిక్ రేట్ని పెంచుతాయి. దాంట్లో కొన్ని కార్బ్స్ కానీ కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ వీటిని డైజెషన్ పెంచడానికి మెటబాలిక్ రేట్ పెరిగినప్పుడు ఏమి హెల్ప్ అవుతాయి అంటే T3 అండ్ T4 అన్నమాట. ఓకేనా. సో అక్కడ మళ్ళీ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ని ఇప్పుడే అనుకున్నాం, టెంపరేచర్ రూమ్ తగ్గట్లు ఉంటుంది. టెంపరేచర్ని ఇక్కడ ఇంక్రీజ్ చేసినప్పుడు సో మెన్స్ట్రువల్ సైకిల్లో గర్ల్స్లో అయితే మెన్స్ట్రువల్ సైకిల్కి ఒకవేళ పీరియడ్స్ మంత్లీ రాకపోతే అడుగుతారు థైరాయిడ్ ఉందా, PCOD ఉందా అని అడుగుతారు. థైరాయిడ్ అంటే ఇక్కడ థైరాయిడ్ ఉంది అని అంటే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కానీ థైరాయిడ్ ఉందా అని అడుగుతారు అని అంటే ఈ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడే. సో అది మెన్స్ట్రువల్ సైకిల్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు అని అంటే T3 అండ్ T4. నాట్ ఓన్లీ ఓవరీ దగ్గరనే పెల్విక్ రీజియన్లో జరుగుతుందని కాదు, ఇక్కడ హార్మోన్ నుంచి ఇక్కడ థైరాయిడ్ హార్మోన్కి వచ్చి హార్మోన్స్ ఏదైతే T3, T4 ఫార్మేషన్ థైరోనిన్ ప్లస్ అయోడిన్ కలిసి ఫామ్ అయినప్పుడు వీటిని డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తున్నాయి. అవి ఏంటి అని అంటే ఎక్కడెక్కడ ఫామ్ అవుతున్నాయి చూడండి, బ్లడ్లో కలిసినప్పుడు మళ్ళీ అక్కడ నుండి మెన్స్ట్రువల్ సైకిల్ వరకు వెళ్ళిపోయింది చూడండి. థైరాక్సిన్ నుండి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, పెల్విక్ రీజియన్ వరకు వెళ్ళిపోయింది. సో ఒక ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా బేస్డ్ ఆన్ స్ట్రెస్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ. ఓకేనా. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్.
సో ఇది వీటి యొక్క ఫంక్షన్స్, థైరాయిడ్ యొక్క ఫంక్షన్స్. సో ఇవి డెఫిషియన్సీ జరిగినా ఎక్కువైనా మళ్ళీ ఇక్కడ నుండి కొన్ని డిసీజెస్ వస్తాయి. చూడండి, డెఫిషియన్సీ అంటే ఏంటి, డిసార్డర్స్. డెఫిషియన్సీ ఉంటే ఏంటి అంటే హైపోథైరాయిడిజం అన్నమాట. హైపో అంటే తగ్గి ఉండడం, డెఫిషియన్సీ. సిట్రిజం అనేది ఒకటి ఉంది. అది ఏంటి అంటే మెయిన్గా చిల్డ్రన్లో ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే అది లో ఐక్యూ చేస్తుంది, లో ఐక్యూ ఉంటుంది హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళ దాంట్లో. దెన్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్స్టేబుల్ ఆర్ లో. సో ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్థైరాయిడిజం. అండ్ ఇందులో ఇంకొకటి కూడా ఇచ్చారు మీకు, సెకండ్ వన్ సింపుల్ కొయిటర్ అని. అయోడిన్ లెవెల్స్ ఏవైతే తక్కువ అవుతాయో అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్ డైట్లో ఉన్నప్పుడు ఏంటంటే అయోడిన్ అనేది కొద్దిగా తగ్గిపోద్ది. అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది కొద్దిగా ఉబ్బడం లాగా అట్లా జరిగి కొద్దిగా ఇట్లా నార్మల్గా అంటే ఇట్లా మాట్లాడకుండా రాకపోవడం కానీ అయోడిన్ లెవెల్స్ తగ్గిపోయినాయంటే వాటి డెఫిషియన్సీని సిమ్టమ్ చూపించడానికి అది కొద్దిగా లావ్ అవుతూ ఉంటుంది. సో ఇవి 2 ఉన్నాయి మీకు మెన్షన్ చేసినవి. నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్థైరాయిడిజం. హైపర్థైరాయిడిజం అని అంటే ఎక్కువ గ్రోత్ ఉండడం, ఎక్కువ ఉంటే. సో మీకు ఇక్కడైతే గ్రేవ్స్ డిసీజ్ అని ఒకటి, ఇది ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. ఈ ఇమ్యూన్ సిస్టమ్ని కొద్దిగా తగ్గిస్తుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిసీజెస్ అన్నమాట దీంట్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఫోలిక్యులర్ సెల్స్లో పారా థైరాయిడ్ గ్లాండ్లో డిఫరెన్సెస్ ఏంటి అని అంటే చూడండి, కొన్ని అట్ సైడ్ టీసీటీ అని థైరోకాల్సిటిన్ అని చెప్పేసి దాంట్లో బ్లడ్ లెవెల్లో కాల్షియం లెవెల్స్ ఏవైతే తక్కువ అయిపోతాయో బ్లడ్లో, సో అప్పుడు ఏమైపోద్దు అంటే బ్లడ్లో కాల్షియం లెవెల్ తక్కువ అయినప్పుడు హార్మోన్తో కలిసినప్పుడు అది ఇక్కడ నుండి గ్రోత్ హార్మోన్ అనుకోండి, ఇక్కడ వరకు బోన్ వరకు, బోన్లో కాల్షియం లెవెల్స్ వరకు. అంటే నార్మల్గా ఏంటంటే కాల్షియమ్స్ అనేవి మనం బోన్ నుండి వస్తాయని మెయిన్గా తెలుసు. సో బ్లడ్ ఎప్పుడైతే క్యారీ చేస్తుందో హార్మోన్ని, ఎక్కడ గ్రోత్ హార్మోన్ క్యారీ చేస్తుందని అనుకుందాం, బోన్ వరకు వెళ్ళింది, అక్కడ కాల్షియం అయన్స్ అనేవి లేవనుకోండి, సో అప్పుడు ఏంటి తగ్గిపోద్ది, ఆ గ్రోత్ అనేది తగ్గిపోద్ది, ఎక్స్ట్రా అంటే మొత్తం తగ్గిపోద్ది. అంటే అక్కడ హార్మోన్ వచ్చినా కానీ ఇక్కడ యాక్షన్ జరగట్లేదు, ఎందుకంటే కాల్షియం లెవెల్స్ అనేవి యాబ్సెంట్ ఉన్నాయి డ్యూ టు థైరోకాల్సిటోనిన్. ఇది ఎక్కడైతే డెఫిషియన్సీ ఉంటుందో అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మళ్ళీ కాల్షియం కూడా తగ్గిపోతుంది డ్యూ టు టీసీటీ థైరోకాల్సిటోనిన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఆస్ట్రియోలెసిస్ అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఏంటి అని అంటే డోర్సల్ సైడ్ ఉంటుంది, డోర్సల్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది పారాథైరాయిడ్ గ్లాండ్. దీంట్లో ఏంటంటే కాల్షియం లెవెల్స్ అనేవి పెంచుతాయి, కాల్షియం లెవెల్స్ అనేవి దీని ద్వారానే పెరిగిద్ది అన్నమాట.
సో ఇదేంటంటే బోన్‌కి ఒక రీఅబ్జర్ప్షన్ లాగా కాల్షియం ఏవైతే ఉంటాయో అవి రీఅబ్జర్ప్షన్‌లో జరుగుతాయన్నమాట. కిడ్నీలో కాల్షియం లెవెల్ ఎట్లయితే రీఅబ్జర్వ్ జరుగుద్దో, అలాగే గట్‌లో గూడా ఆహ్, రీఅబ్జర్ప్షన్ అనేది జరిగిద్ది. ఇది పారాథైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇది. థైరాయిడ్ గ్లాండ్‌లో అయితే అయోడిన్ ఒకటి, అయోడిన్ డెఫిషియన్సీ. పారాథైరాయిడ్‌కొచ్చేసరికంటే కాల్షియం డెఫిషియన్సీ. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పీనియల్ గ్లాండ్. ఇది ఎక్కడ అంటే ఫోర్ బ్రెయిన్. సో పీనియల్ గ్లాండ్ నుంచి ఏమొస్తుందంటే మెలటోనిన్. మెలటోనిన్ అనేది వస్తుంది. ఇదేంటి అంటే ట్రిప్టోఫాన్ యొక్క ప్రొసెసర్ అన్నమాట. ప్రొసెసర్ ఆర్ ప్రికర్సర్ ఆఫ్ ట్రిప్టోఫాన్. సో ఈ మెలటోనిన్ ఏం చేస్తుంది మేడం అని అంటే బయాలజికల్ క్లాక్స్ని సెట్ చేస్తుంది. స్లీప్ వేక్ సైకిల్ అన్నమాట. కొంతమందికి ఏంటి అని అంటే వాళ్ళు 2:00కి పడుకున్నా కూడా మళ్ళీ 4కి లేస్తారు, 5కి లేస్తారు, కరెక్ట్ టైంకి లేస్తారు. ఎందుకనంటే వాళ్ళ మెలటోనిన్ అనేది ఆ టైంకి రిలీజ్ అయిపోతుంది వాళ్ళు డైలీ లేచే టైంకి. మీ వేకప్ టైం ఎంత అని అడుగుతాం. స్లీపింగ్ టైం ఎంత అంటే త్వరగా పడుకుంటే త్వరగా లేస్తారా అని అంటే వాళ్ళకి అలవాటైన ఇప్పుడు 21 డేస్ హ్యాబిట్ అనేది ఉంటుంది. 21 డేస్ ఏదైతే పాటిస్తామో నెక్స్ట్ డే ఎట్లైనా ఆటోమేటిక్గా అదే టైంకి లేస్తామని అంటారు. ఎందుకనంటే మన బ్రెయిన్ అనేది సెట్ అయిపోద్ది. ఆ టైంకి ఆ మెలటోనిన్ అనేది సిక్రెట్ అయిపోతుంది అన్నమాట. మన స్లీప్ టైం కూడా నిద్ర వచ్చేస్తుంది అని అంటాం. ఏ టైంకి మనం రెగ్యులర్గా పడుకునే టైంకి మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. కొన్ని టైమ్స్ ఏంటి అంటే 7కి 6కే పడుకుంటాం. ఎందుకనంటే ఆ టైం రోజంతా టైర్డ్ జర్నీ కానీ ఏదైనా చేసి వచ్చామని అంటే పని చేసి వచ్చామంటే బాడీ అంతా టైర్డ్ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే నీ బాడీకి రెస్ట్ కావాలి అని చెప్పేసి బ్రెయిన్ ఏం చేస్తుంది మెలటోనిన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి పడుకోవాలి. సో అంటే ఆ బాడీ ఒక సిమ్టమ్స్ చూపిస్తుంది. ఆవలింతలు వచ్చేస్తాయి, నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మూతలు పడతాయి. లెసన్ విన్నప్పుడు కూడా ఆ మెలటోనిన్ కూడా వచ్చేస్తుంది. సో అట్లా ఓకేనా. మెలటోనిన్ అనేది స్లీప్ వెయిక్ సైక్లింగ్ అన్నమాట. అలాగే ఇది పిగ్మెంటేషన్కి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మెలటోనిన్ అని చెప్పేసి. పిగ్మెంటేషన్ కూడా సో నార్మల్గా ఏంటి అంటే సమ్మర్లో డేస్ అనేవి లాంగ్గా ఉంటాయి, నైట్స్ అనేవి షార్ట్గా ఉంటాయి. సో మళ్ళీ తర్వాత వింటర్కి వచ్చేసరికి అంటే డే అనేది షార్ట్ అయిపోతే నైట్స్ అనేవి లాంగ్ అయిపోతాయి. ఆ టైంలో ఆల్టర్ కాకుండా మనకు కరెక్ట్గా ఏ టైంకి పొద్దున్న పడుకున్నా నాకు నైట్ నిద్ర రావట్లేదు అని అంటే సీక్రెట్ అవ్వట్లేదు అక్కడ మెలటోనిన్ ఆ టైంకి. నెక్స్ట్ వచ్చేసి అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ అంటే ఇవి ఎట్లా అంటే నార్మల్గా మీకు 2 టైప్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అడ్రినల్ కోర్టెక్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఒక గ్లాండ్ అనుకుంటే అడ్రినల్ గ్లాండ్. ఇక్కడ ఏదైతే రిసెప్టర్ ఉందో దాన్ని సూప్రా రెనల్ అంటారు. ఓకేనా. ఈ గ్లాండ్కి అవుట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని జోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రినల్ కార్టెక్స్. సో ఇది అడ్రినల్ మెడుల్లా. ఇవి ఏం రిలీజ్ చేస్తున్నాయి అంటే ఇవి సెల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఆ సెల్స్ ఏమంటే క్యాటోకలమైన్.
క్యాటెకో పొలమైన్ అనే సెల్స్ అన్నమాట ఇవి. అవి ఏంటి అని అంటే అడ్రినల్ నాన్ అడ్రినల్ 2 ఉంటాయి. సో ఇవి దేనికి రెస్పాన్సిబుల్ అని అంటే ఫ్లైట్ ఆర్ ఫైట్. ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ అని అంటే ఎమర్జెన్సీ హార్మోన్స్ అని అనొచ్చు. ఎమర్జెన్సీ హార్మోన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా నేను సడన్గా నా హ్యాండ్ తీసుకొచ్చి మీ ఐస్ దగ్గర పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా మీ కళ్ళు అనేవి మూసుకుపోతాయి. అంటే అంత స్పీడ్గా ఇవి పనిచేస్తుంది. సో ఫ్లైట్ అన్నమాట, ఫ్లైట్ అని ఫైట్. ఇప్పుడు మీకు ఏదైనా ఫైట్ అని అంటే మీకు ఇట్లా కోపం వచ్చినప్పుడు హెయిర్స్ అనేవి నించుంటాయి, అట్లా ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా ఏదైనా సీన్ చూసినప్పుడు మూవీలో కానీ. సో అది ఫైట్ మోడ్, ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్. ఓకేనా. సో ఇక్కడ కొన్ని జోన్స్ ఉంటాయి అడ్రినల్ కార్టెక్స్ నుండి ఇక్కడ అడ్రినల్ మెడల వరకు. చూడండి అవి ఏంటనంటే జోనా గ్లామరూలస్. నెక్స్ట్ ఇక్కడ కొద్ది స్పేస్లో ఏవైతే ఉందో ఈ స్పేస్ ఏమంటున్నామంటే దీనికి దీనికి మధ్యలో దీని జోనా ఫాసికోలా. దెన్ ఇది వచ్చేసి జోనా రెటికులారిస్. జోనా గ్లామరూలస్, జోనా ఫాసికోలా, జోనా రెటికులారిస్. ఇవి కార్టైడ్స్ అన్నమాట. ఈ అడ్రినల్ కార్టెక్స్ ఏడు ఉంటుందంటే కిడ్నీ. మళ్ళీ అక్కడ ఎక్స్క్రేటర్లో చదువుతాం ఇవి, ఇక్కడ ఇవ్వలేవు. ఇవి లేవు కదా మేడం అనకండి, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తాను. నేను ఎక్స్క్రేటరీ అయిపోలేదు మీకు, నెక్స్ట్ చెప్తాను నేను. సో అవన్నీ కార్టికాయిడ్స్ హార్మోన్స్ అనేవి అడ్రినల్ గ్లాండ్ నుండి వస్తాయి. ఓకేనా. కార్టికాయిడ్స్ అడ్రినల్ గ్లాండ్ నుండి. సో ఇక్కడ మీ అవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అక్కడ కూడా కొన్ని హార్మోన్స్ అనేవి ఉన్నాయి, అవి ఏంటి అనేది చెప్తాను చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మినరల్ కార్టికాయిడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్డోస్టెరాన్. ఆల్డోస్టెరాన్ ఏం చేస్తుంది అని అంటే మినరల్ కార్టికాయిడ్స్లో ఆల్డోస్టెరాన్ ఇది ఏం చేస్తుంది అని అంటే రీఅబ్జర్ప్షన్ ఆఫ్ Na+ సోడియం అయాన్స్ని. Na+ అయాన్స్ని ఆల్డోస్టెరాన్ అనేది అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. ఎక్కడ జోనా గ్లామరూలస్లో. నెక్స్ట్ ఫాసికోలార్లో గ్లూకోకార్టికాయిడ్స్. ఇక్కడ మినరల్ కార్టికాయిడ్స్, ఇక్కడ గ్లూకోకార్టికాయిడ్స్. ఇక్కడ వచ్చేసి కార్టిసోల్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గ్లైకోజెనసిస్, గ్లూకోజెనసిస్.
కార్టిసాల్తోని గ్లైకోజెనసిస్ జరుగుతుంది, గ్లూకోజెనసిస్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే డబ్ల్యూబీసీ రేట్ అనేది తక్కువ ఉంటుంది, ఆర్బీసీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెక్స్ కార్టికాయిడ్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే ఆండ్రోజన్, ఈస్ట్రోజన్. సో ఇది వాటిలో ఉన్న హార్మోన్స్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాంక్రియాస్. ఇది ఎట్రోక్రైన్ గ్లాండ్ అన్నమాట. దీంట్లో ఏంటి అంటే ప్యాంక్రియాస్లో బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ రెండు ఉంటాయి. అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఎండో బ్లడ్లో ఉంటాయి, మళ్ళీ ఎగ్జో డక్స్ కూడా ఉంటాయి దేంట్లో ప్యాంక్రియాస్లో, పీవైక్యూ. ఓకేనా. సో ఎండోక్రైన్ వచ్చేసి ఎగ్జోక్రైన్ వచ్చేసిలో 2 టైప్స్ ఎట్లుంటాయో చూడండి. ఎగ్జోక్రైన్ వచ్చేసి ఏంటి అని అంటే దాంట్లో ఎసినై అని ఉంటుంది. ఇది ఏంటి అని అంటే ఎగ్జో వచ్చేసి 98 to 99% ఉంటుంది. ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఎండోలో ఏంటి అని అంటే ఇస్లెట్స్ ఆఫ్ లాంగ్రిహెరన్స్ అనేవి ఎండో. మనం చదివేది ఎండో కదా. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జోలో ఎస్నై నుండి ఎంజైమ్స్ వెళ్తాయి. ఓకేనా. డక్స్ నుండి ఎంజైమ్స్ వెళ్తాయి. ఓకే. ఎండో నుండి ఇప్పుడు మనం ఎండోలో ఏం చదువుతున్నామంటే హార్మోన్స్ అనేవి వెళ్ళైతే చదువుతున్నాం కదా. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఆల్ఫా సెల్స్, నెక్స్ట్ బీటా సెల్స్, నెక్స్ట్ గామా సెల్స్. ఆల్ఫా సెల్స్లో ఏంటి అని అంటే హార్మోన్ గ్లైకోజన్ ఉంటుంది కదా. చూడండి హార్మోన్స్ ఏమి ఉన్నాయంటే గ్లూకోజన్, ఇదేంటి అంటే హైపర్ గ్లైసమిక్ హార్మోన్. ఇదేంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని పెంచుతుంది. ఓకేనా. గ్లైకోజెనసిస్, గ్లూకోజెనసిస్ రెండు జరుగుతున్నాయి ఆల్ఫా సెల్స్ ద్వారా. మీకు రెస్పిరేషన్స్లో వస్తాయి గ్లైకోజెనసిస్, గ్లూకోజెనసిస్ అంటే ఏంటి అని, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో. నెక్స్ట్ ఇక్కడ బీటా సెల్ వచ్చేసి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ? లివర్, అడిపోస్ టిష్యూ, మజిల్లో. లివర్లో, అడిపోస్ టిష్యూలో అండ్ మజిల్లో. సో ఇక్కడ 3 దగ్గర ఉంటుంది ఇన్సులిన్ అనేది. ఇది ఏంటంటే హైపోగ్లైసమిక్. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ, హైపోగ్లైసమిక్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గామా సెల్స్లో స్టోమాటోస్టాటిన్, ఇది అప్పటి నుండి వింటున్నాం, ఇన్హిబిటింగ్ హార్మోన్. ఇక్కడ ఇన్సులిన్కి, గ్లైకోజన్కి సో ఇవి రిలీజ్ అయినప్పుడు వీటికి ఇది సొమాటోసైటిన్ నాట్ ఓన్లీ గ్రోత్ హార్మోన్కి, ఇది ఒకటి ఇన్హిబిటింగ్ హార్మోన్ అన్నమాట. దేనికి? ఇన్సులిన్కి అలాగే గ్లైకోజన్కి. సో
సో ఇక్కడ మీకు టెస్టోస్టిరాన్ అని చెప్పేసి నెక్స్ట్ టెస్టిస్ అండ్ ఓవరీ అనే ఉంది. టెస్టిస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ రిప్రొడక్టివ్ హెల్త్లో కవర్ అయిపోద్ది. అండ్ ఓవరీ కూడా ఉమెన్ రిప్రొడక్షన్ ఉంది కదా, దాంట్లో టెస్టిస్ అండ్ ఓవరీ రెండు కవర్ అయిపోద్ది. సో అక్కడ ఏంటి అని అంటే సెమినిఫెరలస్ ట్యూబ్ గురించి ఇచ్చారు. అలాగే లీడింగ్ సెల్స్, ఇంటెస్టినల్ సెల్స్ అండ్ ఆండ్రోజన్స్ అండ్ టెస్టోస్టెరాన్స్, ఇవి 5 అన్నమాట. అండ్ ఓవరీకి వచ్చేసరికి అంటే ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ అండ్ కార్పస్ లూటేటం గురించి ఇచ్చారు. అక్కడ ప్రొజెస్టరాన్ అని ఉంటుంది. సో ఇవి మెయిన్ ఆర్గన్స్. అండ్ మీకు మిగిలిపోయిన లాస్ట్ టాపిక్ వచ్చేసి మెకానిజం ఆఫ్ హార్మోనల్ యాక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో దానికి మీకు ఒక టైం లేదు కదా, ఒక 2 minutes ఉంది. సో మీకు డైరెక్ట్ వీడియో చూపించేస్తా, చూడేయండి. జస్ట్ వీడియో ద్వారా అర్థమైపోద్ది. చెప్తా. Mechanism of hormone action. Hormones produce their effects on target tissues by binding to specific proteins called hormone receptors located in the target tissues only. Hormone receptors present on the cell membrane of the target cells are called membrane-bound receptors, and the receptors present inside the target cell are called intercellular receptors, mostly nuclear receptors. Binding of a hormone to its receptors leads to the formation of a hormone receptor complex. Each receptor is specific to one hormone only, and hence receptors are specific. Hormone receptor complex formation leads to certain biochemical changes in the target tissue. Target tissue metabolism and hence the physiological functions are regulated by hormones can be divided into groups. 1. Peptide, polypeptide, protein hormones, insulin, glucagon, pituitary hormones, hypothalamic hormones, etc. 2. Steroids, cortisol, testosterone, estradiol, and progesterone. 3. Iodohyronins, thyroid hormones. 4. Amino acid derivatives. Epinephrine. Hormones which interact with membrane-bound receptors normally do not enter the target cell, but generate second messengers. Example, cyclic, AMP, IP3, Ca++, etc., which in turn regulate cellular metabolism. Hormones which interact with intracellular receptors, steroid hormones, iodohyronins, etc., mostly regulate gene expression or chromosome function by the interaction of hormone receptor complex with genome. Cumulative biochemical actions result in physiological and development effects. సో ఇది మెకానిజం ఆఫ్ అది యాక్షన్ అన్నమాట. సో అది ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. ఆర్గాన్ ఏదైతే ఉందో రిసెప్టర్స్ అనేవి, సో అది రిసెప్ట్ చేసుకుంటుంది అని చెప్పేసి మీకు ఫస్ట్లోనే చెప్పాను. సో ఇది ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా? అర్థం కాలేదు. మీకు రికార్డెడ్ ఉంటుంది నాన్న, ఓకేనా? ఓకే.
Okay, then okay, join next class. Bye, ma'am. Okay, bye.